అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 57వ శ్లోకం చదువుకుంటున్నాం. 54వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని 4 ప్రశ్నలు అడిగాడు. స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏమిటి, అతడు ఎలా భాషించును, ఎలా కూర్చును, ఎలా నడుచును అని. దానికి ఆన్సర్స్ కిందన శ్రీకృష్ణుడు మనకి శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం 57వ శ్లోకం చదువుకుందాం. యః సర్వత్రాన్నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. దేని యందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోని కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఆసక్తి ఉండకూడదు, మమతలు ఉండకూడదు, అనుకూల పరిస్థితి ఉంటే హర్షించటం కానీ, లేకపోతే ప్రతికూల అనుకూలం అంటే మనకి అగెయిన్స్ట్ ఉన్నా, మనకి అనుకూలంగా ఉన్నా కూడా మనము అటు సంతోషం పడిపోకూడదు, అటు ద్వేషం కూడా పెంచుకోకూడదు. వికారములు అంటే మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు. అలాంటి వికారములకు లోని కాని వాడిని పురుషుడు అలా ఉండే పురుషుడిని స్థితప్రజ్ఞుడు అని అంటారంట. నమస్కారం.